మీకా మొదటి అధ్యాయము. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో సోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటొమ్మ మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది సోమ్రోనే గదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను సోమ్రోనును చేనులోనున్న రాళ్లకుప్పు వలె చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకునిన విగ్రహంలోనూ నేను పాడు చేతును. అది వేశ్యే సంపాదించుకున్న జీతము పెట్టి వాటిని కొనుక్కునేను గనుక అవి వేశ్యగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. దీని చూచి నేను కేకలు వేయచు ప్రలాపించుచున్నాను. ఏమీ లేకుండా దిగంబరునై నక్కలరుచున్నట్లు అరుచుచున్నాను. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలియున్నవి. నా జనుల గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. గాతు పట్టణంలో దీనిని తెలియజెప్పవద్దు. అచట ఎంతమాత్రమును ఏడవవద్దు. బేత్లేయప్పరలో నేను ధూళిలో పడి పొర్లితిని. సాఫీరు నివాసి దిగంబరివై అవమానము నొంది వెళ్ళిపోమ్ము. జైనాను వారు బయలుదేరక నిలిచిరి. ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది. మారోతు వారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఎలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారం మట్టుకు వచ్చెను. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి. అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. మోరే సెత్గతు విషయంలో మీరు విడుదల కైకోలు ఇవ్వవలసి వచ్చును. అగ్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చినవై ఉండును. మారేసా నివాసి నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకుని వత్తురు. ఇశ్రాయేలులోని గనులు అదుల్లామునకు పోవుదురు. సియోను నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకొనుము. బోరుచగద్ద వలె నీ బోడితనము కనుపరుచుకొనుము. మీకా 2. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వారిని వారి స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగాను, గర్వముగా నడువు లేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మన యుద్ధ నుండకుండా ఆయన దానిని తీసివేసిననియు, మన భూములను తిరుగుబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీలు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకుందరు. చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయవాడొకడును ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానం కలుగక మానదు. యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థంగా ప్రవర్తించడానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే గదా నా జనులు శత్రువులైరి. నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పైవస్త్రములను లాగుకొందురు. వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూనూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము, నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు
అబద్ధీకుడై ద్రాక్షరసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన యెడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మీకా 3. నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా ఆలకించుడి. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా. అయినను మేలు నసహించుకుని కీడు చేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును వలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేయనట్లు బాణలో వేయి మాంసముగా వారిని తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవ అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఆహారమునములుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టనీయడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరమీయకుండట చూచి నోరు మూసికొందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశం చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువార్లారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వం జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకుని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును.